హాయ్ ఫ్రెండ్స్, సో మనకు సాఫ్ట్వేర్లో .NET, టెస్టింగ్, జావా ఇలా కోర్సెస్ ఉన్నట్టు పవర్ బిఐ అనేది కూడా ఒక కోర్స్ ఉంది. అయితే పవర్ బిఐ నేర్చుకోవచ్చా, నేర్చుకోకూడదా, ఒకవేళ నేర్చుకుంటే మనకు ఆపర్చునిటీస్ ఉంటాయా, ఉండవా, అంటే ఉన్నా కూడా ఎక్కువ ఉంటాయా లేదా తక్కువ ఉంటాయా? ఎవరైతే పవర్ బిఐ నేర్చుకోవాలనుకుంటున్నారో, పవర్ బిఐ ఏంటంటే మనకు ఒక డెవలప్మెంట్, ఇప్పుడు జావా .NET లాగా అన్ని కంపెనీస్లో ఉండవు అనమాట. ఒకవేళ ఉన్నా సరే ఈ డెవలపర్స్, టెస్టర్స్ ఉన్న అంత ఎంప్లాయీస్ ఆ కంపెనీకి అవసరం లేదనమాట. అంటే పవర్ బిఐ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో పవర్ బిఐ మీద ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి. ఆపర్చునిటీస్ తక్కువ అంటే ఏంటి మీనింగ్ అంటే, ఒక కంపెనీకి వచ్చేసి ఒకరిద్దరు పవర్ బిఐ ఎంప్లాయీస్ ఉంటారు. అది ఎక్కువ మంది స్ట్రెంత్ ఉంటే ఓకే, కొంచెం ఎక్కువ మంది ఎంప్లాయీస్ కావాలి. తక్కువ మంది ఉంటే ఒకరిద్దరు ఆ పవర్ బిఐ మీద సరిపోతారు. ఇప్పుడు పవర్ బిఐ నేర్చుకోవచ్చా, నేర్చుకోకూడదా? మరి నేర్చుకోకూడదు అని చెప్పను, ఆపర్చునిటీస్ అనేది తక్కువగా ఉంటాయి. ఎందుకంటే కంపెనీకి వచ్చేసి డెవలపర్స్ లాగా ఎక్కువ ఉండవు అనమాట. ఒక 100 మంది 200 మంది డెవలపర్స్ ఉన్నట్టు ఒక కంపెనీలో 100 మంది 200 మంది పవర్ బిఐ వాళ్ళు ఉండరు. ఒక 10 మెంబర్స్ 15 మెంబర్స్ ఉంటారు. అది కూడా ఎంఎన్సీ కంపెనీ అయితే. ఒకవేళ చిన్న కంపెనీస్ అనుకోండి, ఒక 5 మెంబర్స్ 2 మెంబర్స్ చాలా తక్కువ మంది ఉంటారు అనమాట. ఎక్కువ మంది అనేది పవర్ బిఐ మీద ఉండరు. సో ఇప్పుడు మరి నేర్చుకోవాలా, నేర్చుకోకూడదా అంటే, ఒకవేళ నేర్చుకున్నా సరే మీరు ఏ లొకేషన్కైనా వెళ్ళేలా ఉండాలి. అంటే మీకు ఆపర్చునిటీస్ బెంగళూరులో కానీ, చెన్నైలో కానీ, పూణేలో కానీ ఇలా ఎక్కడ వచ్చినా సరే లొకేషన్ మేము మారుతాము, వర్క్ చేసుకుంటాము అనుకుంటే పవర్ బిఐ నేర్చుకోవచ్చు. కాదు నేను స్పెసిఫిక్ ఒకటే లొకేషన్ కావాలి అంటే, హైదరాబాద్లో ఉంటున్నా కాబట్టి నాకు హైదరాబాద్లోనే జాబ్ కావాలి అంటే, ఈ సినారీలో ఏం జరుగుతుంది అంటే, మేబీ మన కోర్స్ నేర్చుకున్నా సరే కొంచెం ఎక్కువ టైం పట్టవచ్చు జాబ్ రావడానికి. ఎందుకంటే మనం ఒకటే లొకేషన్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి. సో మన టైం బాగుంటే తొందరగా రావచ్చు, లేకపోతే కొంచెం డిలే అవ్వచ్చు. అలా కాదు నేను ఏ లొకేషన్ కన్నా వెళ్తాను అనుకున్నప్పుడు అప్పుడు ఓకే, పవర్ బిఐ నేర్చుకోవచ్చు. ఎందుకంటే మీరు ఏ లొకేషన్ కన్నా వెళ్తారు కాబట్టి, ఎక్కడి నుంచి ఆపర్చునిటీ వచ్చినా సరే అక్కడికి మీరు వెళ్తారు కాబట్టి పవర్ బిఐ నేర్చుకోవచ్చు. సరే, ఇప్పుడు ఫ్రెషర్గా పవర్ బిఐకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయా, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉంటాయా అంటే, ఫ్రెషర్గా అది ఏ కోర్స్ అయినా సరే కొంచెం తక్కువగానే ఉంటాయి కంపేర్ టు డెవలప్మెంట్ టీమ్ అనమాట. డెవలప్మెంట్ వాళ్ళకి ఏంటంటే ఎక్కువ ఓపెనింగ్స్ ఉంటాయి. అది ఎక్కడ ఏ సిటీ అయినా సరే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. బట్ ఇట్లా పవర్ బిఐ కానీ ఇలాంటివి ఏంటంటే ఆపర్చునిటీస్ ఉండటమే తక్కువగా ఉంటాయి. ప్లస్ స్పెసిఫిక్ లొకేషన్ అంటే చాలా కష్టం. ఏ లొకేషన్ కన్నా వెళ్తాం అనుకుంటే పవర్ బిఐ నేర్చుకోండి. సో ఇక ప్యాకేజెస్ వచ్చి పవర్ బిఐ మీద ఎలా ఉంటాయంటే, అది ఎలా ఉంటుంది అంటే కంపెనీ అనమాట, డిపెండ్స్ ఆన్ కంపెనీ స్టాండర్డ్స్. మీకు ఎంఎన్సీ కంపెనీలో వస్తే ఒకలా ఉంటుంది, చిన్న కంపెనీలో వస్తే ఒకలా ఉంటుంది. సో చిన్న కంపెనీ వాడు 2 lakhs 3 lakhs ఇస్తా అంటాడు, ఎంఎన్సీ కంపెనీ వాడు నేను మోర్ దాన్ 3 lakhs అంటాడు. అది వాళ్ళ కంపెనీ స్టాండర్డ్స్. అంతేకాని మనకు తక్కువ వస్తే పవర్ బిఐ మీద శాలరీ తక్కువ ఉంటుంది, లేకపోతే ఎక్కువ వస్తే అన్ని కంపెనీలో పవర్ బిఐ మీద శాలరీ ఎక్కువ ఇస్తుంది అని ఉండదు. అది ఏదైనా సరే మీరు డెవలప్మెంట్ నేర్చుకున్నా, టెస్టింగ్ నేర్చుకున్నా ఒకలా ఉండదు. అది డిపెండ్స్ ఆన్ కంపెనీ స్టాండర్డ్స్, మన దగ్గర ఉన్న టెక్నాలజీస్ బేస్ అయ్యి ఉంటుంది అనమాట. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే పవర్ బిఐ మీద కామెంట్స్ రాయండి, డెఫినెట్గా నేను మీకు ఆన్సర్ చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.